సభకు నమస్కారం. ఇంత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడే అలవాటు అనుభవం లేని నేను ఏ రకంగా మాట్లాడినా దయచేసి సభ సహృదయంతో తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలతో వారికి కూడా తెలియకుండానే అంతర్గతంగా నాకు ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక చిన్న లింక్ సంబంధం ఉంది. నాకు గ్రంథ ప్రచురణలో ప్రధాన ఆకర గ్రంథాలయంగా ఉన్న అన్నమయ్య గ్రంథాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిన వారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నేను 10 ఏళ్లుగా విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యదర్శిని. దాని ద్వారా కొన్ని సంగీత సాహిత్య ప్రచురణ కార్యక్రమాలు చేస్తున్నాను. విశ్వనాథ వారి తమ్ముని కొడుకు శ్రీ శోభనాద్రి గారు. అట్లానే మిగతా అందరితో ఏదో ఒక లింక్ ఉంది. సమయాభావం అన్నారు కదా. నాకు ఇంకా స్పిరిచువల్ అవేర్నెస్ లేదు అనుకుంటున్నాను. నేను ఆధ్యాత్మికత అంటే దాని స్పెల్లింగ్ రాయటం చేతనవునేమో కానీ అది ఇంకా నాకు అనుభవంలోకి రాలేదు. దాన్ని అనుభవిస్తూ కూడా నేను ఇంకా దాని అనుభవంలోకి రాలేదని ఒక రకమైన అజ్ఞానంలో ఉన్నాను కూడా అనుకుంటుంటాను. నేను సుమారు 16 ఏళ్ల క్రితం సద్గురు శివానందమూర్తి గారు గుంటూరు ఇచ్చేశారు. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక మీద వారి అనుగ్రహ భాషణం. నాకు ఇందాకే చెప్తున్నాను స్పిరిచువల్ అవేర్నెస్ లేదని. ఈ అన్నమయ్య గ్రంథాలయం స్వామివారి పాదాల కింద సెల్లార్లో కొన్నాళ్ళు ఉన్నది. నేను దానికోసం వెళ్తుండేవాడిని. ఆ రోజు అనుకోకుండా సద్గురు గారి ప్రసంగం, నేను నా మెంటర్ శ్రీలంక సూర్యనారాయణ గారు నిలబడి ఉన్నాము. వారు మాట్లాడిన తర్వాత దిగి వస్తూ అటు ఇటు ప్రేక్షకులు సభకు వచ్చిన వారు 2 గచ్చీలు ఉన్నారు. ఆ మధ్యలో నడుస్తూ వస్తున్నారు. నేను 2 చేతులు వెనక పెట్టుకొని వారి వంతు చూస్తున్నాను. ఒకసారి అటు చూస్తే అందరూ చేతులు ముకులించున్నారు. ఒక నేనే ఇలా. వారి వెనకాల వారి శిష్యులు అనుయాయులు ఒకరు గంపతో జామ పళ్ళు తీసుకొని వస్తున్నారు. వారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జామ పండు అటు ఇటు వస్తున్నారు. నేను చేతులు చాపలేదు కదా, నా ముందు వారు నిలబడ్డారు. గంపలో నుంచి జామ పండు తీశారు. నేను అట్టానే చూస్తూనే ఉన్నాను. డాక్టర్ కరుణ గారని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్డ్ డాక్టర్. వారు వీణా విద్వాంసురాలు. నేను వారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. ఒకరోజు వీణ ఆవిడ సాధన చేసి నన్ను చూసి లోపలికి టీ తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఆ తీగలు అట్ట కదిలిస్తున్నాను. వారు వచ్చి ఒక్కొక్క తీగని మీటి చూపిస్తూ నాకు వాటిని పరిచయం చేశారు. వాటిలో ఒక లావు తీగ, ఆ పైన ఉన్న 4 తీగలు లావు తీగ గుమ్మని శబ్దం చేశారు. సద్గురు శివానందమూర్తి గారు నా ముందు నిలబడి ఆ జామ పండు తీసిన ఇవ్వటానికి చూస్తూ నేను ఎట్లా నిలబడటం చూస్తే అన్నారు, అంటే పట్టు అని. డాక్టర్ కరుణ గారు ఆ లావు తీగ మీటి గుమ్మని చూశారే, నాకు ఆ నాదం వారి గొంతులు వినపడింది. నా పక్కన సూర్యనారాయణ గారు నన్ను తట్టారు. నేను వినయంగా, దొంగమేనేమి అనుకోండి, వినయంగా వారి జమపండు ప్రసాదాన్ని స్వీకరించాను. నేను ఇప్పుడు నానారాయ సందర్శనం అనే పుస్తకం పనిచేస్తున్నాను. తిరుపతి వెంకట కవులు ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సంస్థానాలను సందర్శించి ఆ రాజుల మీద చెప్పిన పద్యాలని వారు కొద్దిగా సంక్షిప్తం చేసి నానారాయ సందర్శనం పేరుతో ప్రచురించారు. దాన్ని గుంటూరులో ఉండే బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అనే మహానుభావులు, వారు ఉదారులు, వారు ఆ పుస్తకాన్ని ఇప్పుడు తిరిగి పబ్లిష్ చేయాలని ఆ పని నాకు అప్పచెప్పారు. నేను ఆ పుస్తకాన్ని యథాతథంగా మళ్ళీ ప్రచురిస్తే ప్రయోజనం ఏముందని వారు ఏ సంస్థానాన్ని దర్శించారో ఆ సంస్థానం గురించి కొన్ని విశేషాలని, వీరు దర్శించిన రాజు
ఫోటో కనుక దొరికితే, ఛాయాచిత్రం దొరికితే దాన్ని అప్పుడు ఆ సంస్థానానికి వెళ్ళినప్పుడు, తిరుపతి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదైనా విశేషం జరిగి ఉండి అది ముద్రితం అయ్యి నాకు అంటపడితే ఆ విశేషాలని చేరుస్తున్నాను. ఒక 10-12 రోజుల క్రితం ఆ పనిలో ఉర్లాం సంస్థానం దగ్గరికి వచ్చాక మహాలక్ష్మమ్మ గారు అనే జమీందారిని గారిని వారు దర్శించారు. మేము చూసిన సంస్థానాధిపతుల్లో ఒక్క ఆనంద గజపతి మహారాజే వేత్త, స్త్రీలలో నువ్వు ఒక్కదానివే మాకు కనపడ్డావని పద్యం చెప్పారు. అది అయిపోయిన తర్వాత దాని నోట్స్ రాస్తానని చెప్పాను కదా ఇందాక, ఆ నోట్స్ రాసి నేను మహాలక్ష్మమ్మ గారి గురించి నాకు తెలిసింది నోట్స్ ఏదో రాసి చివరి వాక్యంగా అనేక వేల మందిని ఆధ్యాత్మిక సత్పథములో నడిపిస్తూ వచ్చిన సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు ఉర్లాం జమీందారీ వంశీయులు అని పూర్తి చేసి మా టీటీపీ చేశాక నాకు టీ తీసుకొస్తారు. ఆ టీ తీసుకురావడానికి పైకి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లోకి. ఒక 5-6 నిమిషాల్లో ఫోన్ మోగింది. నా పేరు మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ అంటారు, భీమిలిలో సద్గురు శివానందమూర్తి గారి ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు ప్రతిభా పురస్కారం ఇవ్వడానికి చెప్పేది స్పిరిచువల్ కాన్షియస్నెస్ లేదని, దాన్ని అనుభవిస్తూ కూడా ఒక్కోసారి నేను అది నాకు లేదనుకుంటానని మళ్ళీ నాకు అప్పుడు అర్థమైంది. వారిని 1-2 ప్రశ్నలు అడిగాను, నాలో ఏం ప్రతిభ చూసిస్తున్నారని. వారు చెప్పిన ఒక ఏకవాక్య సమాధానంతో నేను పురస్కారానికి చాలా ఆనందంగా స్వీకరించడానికి వచ్చాను. ఇంకొకటి, అధిక ప్రసంగం అనుకోకపోతే ఇంకొక మాట చెప్తాను ప్లీజ్ దయచేసి. ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది వేద పలుకులు కాదు. నాకు నేను ఆర్థికంగా ఉన్నవాడినేం కాదు. నా స్థితికి మించి నేను చాలా పెద్ద పెద్ద పనుల్లో పాల్గొన్నాను. నాకున్న సంపద ఏంటంటే అప్పు లేకపోవడం. నాకు కొద్దో గొప్ప కూడిక ఉన్నదే కానీ నాకు ఇప్పటివరకు ₹1 అప్పు లేదండి. అయితే ఈ జీవయాత్రలో ఎప్పుడో ఒకసారి అప్పు చేయక తప్పదు కదా. ఆ అప్పు జరిగిన 5-6 నెలలకే అది ఏదో రకంగా తీరిపోతుంది ఆ ప్రమేయం లేకుండా. మురళీకృష్ణ గారు నాకు లెటర్ పంపించారు వాట్సాప్లో. దానిలో నీకు ₹40,000 ఇస్తాను. ఎక్కడైనా ₹20,000 అవార్డు చూశాడు. 10,000 ఉంటుంది, 25,000 ఉంటుంది, 50 ఉంటుంది, 1,00,000 ఉంటుంది. 40 ఏంటి నాకు భలే విచిత్రంగా. నాకు 6 నెలల క్రితం, 6 నెలలు కూడా కాదు, ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో 25,000 ఒకరి దగ్గర, 15,000 మీరు నమ్మాలి. ఆ 15,000 అప్పించిన సభాస్థల్లో ఉన్నారు. అంటే వసూలు కోసమేమి రాలేదు, వసూలు కోసం రాలేదు. వారిని ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మర్చిపోతారు. నేను గుర్తు పెట్టుకోవాల్సిందే కానీ వాళ్ళు గుర్తు పెట్టుకునేవాడు కాదు. అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నాకు 40,000 అప్పు ఉండటమే. 40,000 అప్పు నాకు నీకు వేరే అప్పు లేదు. 40,000 అప్పు ఉండటం ఏంటి, వీళ్ళు 40,000 ఇవ్వడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు ఈ సత్కారం ఇచ్చినందుకు గురు కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.